వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మీకు పండుగ ముగ్గు ఎలా వేయాలో నేర్పిస్తాను. ఇందుకు ఈ ప్రోగ్రామ్కి యాంకర్ అవ్వాలనుకుంటున్నారా? నేనే యాంకర్ నేను. ఇది మా అటు ప్రొడక్ట్ మేనేజర్ కోహమాబు. పండుగ ముగ్గు ఎలా వేయాలో నేర్పిస్తాను. ఎలా మరి నేను ఇవాళ వేసి చూపించిపోయే ముగ్గు ఇలా ఉంటుంది. మాకు ఈ స్పేస్ అంతా క్లియర్ చేయి, మళ్ళీ మనం ముగ్గు వేసుకుందాం. ఓకేనా? ముగ్గు మొదలు పెడదాం. మరి మొదలు 11 చుక్కలు పెట్టుకోవాలి. చుక్కలన్నీ ఈవెన్గా పెట్టుకుంటే బాగుంటుంది, అంటే మధ్యలో గ్యాప్ ఒకేలా ఉండేలా చూసుకోండి. పదకొండు చుక్కలు. తర్వాత మధ్య చుక్క తీసుకోవాలి. మధ్య చుక్క 6 వచ్చే వరకు చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 7 అయిపోయింది. చివరి లైన్ 6. 1 2 3 4 5 6 ఇటు అయిపోయింది. ఇప్పుడు అటువైపు వెళ్దాం. ముగ్గేయడం మొదలు పెడదాం. మరి అసిస్టెంట్ ముందుగా 11 చుక్కలు, ఇటు 4 అటు 4 వదిలేసి మధ్య 3 చుక్కలతో కలపడం మొదలు పెడదాం. 1 2 3 4 ఈ 3ని కలపండి. ఇప్పుడు ఈ పద్మాలన్నీ చూడడానికి విడివిడిగా ఉన్నాయి కదా, వాటన్నిటిని ఎలా కలపాలో చూపిస్తాను. చూడండి. ఇక్కడి నుంచి పెట్టి ఈ చుక్కను పోనిచ్చి ఇలా కలుపుకుంటే 2 కలిసినట్టుగా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. అలాగే ఇటు ముగ్గులో రంగులు 2 రకాలుగా ఫిల్ చేసుకోవచ్చు. మనము డైరెక్ట్ రంగులు వాడుకోవచ్చు, లేకపోతే సాల్ట్లో రంగులు కలుపుకున్నాం అనుకోండి, ముగ్గు కలర్ చూడడానికి చాలా బాగుంటుంది. అవి సాల్ట్లో రంగు ఎలా కలుపుకోవాలో చూద్దామా? ఇప్పుడు కలర్ సాల్ట్లో కలుపుకున్నాం కదా, రెడీగా ఉంది. అది వేసుకుని ఫిల్ చేసుకున్నాం. మరి రండి. ఇప్పుడు వైట్ కలర్ ఫిల్ చేసుకుందాం. ఇంకొక పూలు. ఇంకో పూలు ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకుందాం. చివరిగా రెడ్ కలర్ వేసుకుందాం. అసిస్టెంట్ మాకు కమాన్. ముగ్గు రెడీ.
ముగ్గు బాగుందా? మొదలు వేసిన ముగ్గులాగే ఉందా?